మనం రాజు పాలన చూస్తాము, రాక్షసుల పాలన కూడా చూస్తాం. అవును. అట్లాగే రాక్షసుడికి కూడా ఎందుకు వస్తుంది అధికారం అంటే వాడి టైం ఉంటుంది అక్కడ. యోగాలు ఉంటాయి. ఉంటాయి, యోగాలు ఉంటాయి. ఆ యోగాలు ఉన్నప్పుడు అన్ని సంవత్సరాలు అతను యోగాన్ని అనుభవించాల్సిందే. అతను రాజుగా అనుభవిస్తాడో ఇంకొకటి అనేది జాతకంలో రాసి పెట్టబడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు మనం చూస్తుంటాం కదా, ఉమ్. వీళ్ళు ఓడిపోతుంటారు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు గెలుస్తుంటారు. ఉమ్. ఎందుకు ఓడిపోతారు, ఎందుకు గెలుస్తారు అంటే ఏం యోగాలు అంటే ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ ప్రతికూలిస్తాయి, ఈ దశల కారణం ఏంటి అసలు వీళ్ళకి? ఓకే, ఇప్పుడు మంచి పాయింట్ ఇది. ఇప్పుడు ఒకవేళ యోగం ఉన్నప్పుడు మహర్దశలే బ్రహ్మాండంగా నడుస్తున్నప్పుడు కంటిన్యూగా ఉండొచ్చుగా వాళ్ళే. అదే కదా. కంటిన్యూగా ఉండొచ్చు కదా. కంటిన్యూగా ఎందుకు ఉండరంటే ప్రతి మహర్దశల్లోనూ విదశలు, సూక్ష్మ దశలు, అంతర్దశలు ఉంటాయి. ఇప్పుడు మనకి సపోజ్ ఒక గురు మహర్దశనే తీసుకున్నామండి. ఓకే, గురు మహర్దశ నడుస్తున్నప్పుడు ఈ గురువులో గురువు ఒక 2 సంవత్సరాల పాటు ఉంటాడు. ఓకే, తర్వాత గురువులో శని 3 సంవత్సరాలు ఉంటాడు. గురువులో బుధుడు 2.5 సంవత్సరం ఉంటాడు. గురువులో శుక్రుడు 2.5 సంవత్సరం ఉంటాడు. ఇట్లా ఏమవుతుంది, ఒక గురు మహర్దశే 16 ఏళ్ళు అయినప్పటికీ, ఒక శని మహర్దశ 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా విదశల రూపంలో 2.5 సంవత్సరం, 2.5 సంవత్సరం, 3 సంవత్సరాలు ఈ మిగతా గ్రహాల యొక్క దశలు వస్తాయి. దశలు వచ్చినప్పుడు అధికారం ఏముంది, 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. అలా ఏమవుతుంది, మధ్యలోనే స్కిప్ అయిపోతుంది. 2.5 సంవత్సరానికే మారిపోతుంది అసలు. అందుకే కదా 2.5 సంవత్సరాలకి పెద్ద పెద్ద గండాలు వస్తాయి. అధికారాలకు గండాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఇలా వస్తున్నాయి. కానీ బలమైన గ్రహస్థితి నడిచినప్పుడు ఏమవుతుందంటే అది కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు సీఎంగా చేశాడు కదా. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందంటే 1 by 1 యోగించే దశలు ప్రారంభం అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఆయనకి మహర్దశ మారిపోయింది, వేరే మహర్దశ వచ్చింది. వేరే మహర్దశలో కంటిన్యూగా ఉండాలంటే కష్టం. మనం 4-5 ఏళ్ళు చేశాడు, మధ్యలో బ్రేక్ రావాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, 2.5 సంవత్సరానికి 3 సంవత్సరాలకి మారిపోయే దశ వస్తుంది. అందుకని ఈ బ్రేక్స్ దానివల్ల వస్తున్నాయి అన్నమాట. లేదనుకోండి 16 సంవత్సరాలు ఒక గ్రహం ఉచ్చ పొందినప్పుడు ఆ 16 ఏళ్ళు కంటిన్యూగా ఏలకే ఉండాలి. ఈ విదశలు, సూక్ష్మ దశలు, అంతర్దశల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సరే, ఇంకొక సందర్భం చెప్తాను మీకు. మోదీ ఉన్నారు, ప్రధాని మోదీ ఉన్నారు. ఆయన్ని ఒక టీ అమ్ముకునే వాడిగా మార్చింది ఇదే శని కదా. టీ అమ్ముకునే స్థితికి తీసుకెళ్ళింది, అంటే అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి అత్యున్నత స్థాయికి చేర్చింది మళ్ళీ. ఓకే, ఇది శని ప్రభావమేనా? ఎట్లా శని ఇట్లా ఆడుకుంటాడా ఏంటి? ఒక్క శనిగ్రహమే ఆడుకోదు మనం జీవితం మొత్తాన్ని మీద. శనిగ్రహం ఒక్కటే ఉండదు. రాహు ఆడిస్తాడు, నేర్పిస్తాడు. కేతు ఆడిస్తాడు, నేర్పిస్తాడు. శని ఆడిస్తాడు, నేర్పిస్తాడు. ప్రతి గ్రహము కూడా తన ఉచ్చ స్థితుల్లో, నీచ స్థితుల్లో, సమస్థితుల్లో, ఓకే, మిత్రక్షేత్రాల్లో, శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ అవస్థలన్నీ కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు మీకు మంచిగా విద్య రావాలి, మంచిగా జాబ్ రావాలి, ఏం చేస్తారు, ఒక పాఠశాలలో విపరీతమైన ట్రైనింగ్ తీసుకుంటారు. ఒక పిహెచ్డీల మీద పిహెచ్డీ ఎంతో కష్టపడి చదివితే గానీ రావు. అట్లాగే ఒక శని మహర్దశ వచ్చింది, బాగోలేదు. దాదాపు ఒక 19 సంవత్సరాలు బాగోదు. శని మహర్దశ అంటే 19 ఏళ్ళు ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు ఈ శని మహర్దశ అంతా కూడా అంటే నీకు ట్రైనింగ్ ఇస్తాడు జీవితం మొత్తం. ఎంత ట్రైనింగ్ ఇస్తాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తాడు ట్రైనింగ్. రోడ్డు మీద నుంచి టీ కుట్టే వాళ్ళ దగ్గర నుంచి అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఎప్పుడు తీసుకెళ్తాడంటే ఇతను ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తీసుకొస్తాడు. అలా ఆయన జాతకంలో ఒక 19 ఏళ్ళలో, ఒక 20 ఏళ్ళలో అట్టడుగు స్థాయిని, జీవితాన్ని మొత్తం తెలుసుకునేలాగా చేసి ఆ తర్వాత ఏంటంటే పంచమాలికా యోగంతో కూడిన గ్రహస్థితులు ఆరంభమై ఒకదాని తర్వాత ఒకటి చూడండి, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా సీఎం. నేను ఇందాక అనుకున్నట్టు ఒక దశ తర్వాత ఒక దశ, ఒక దశ తర్వాత ఒక దశ, అట్లా చాలా రేర్ గా ఉంటున్నవి. అందుకే మనం ముహూర్తాలు పెట్టేది. ఈ పంచమాలిక యోగం తగులుతుందేమో కొద్దో గొప్ప, కనీసం అంత స్థితి కాకపోయినా కొంతమందికైనా కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి ఈ ముహూర్తాల ద్వారా. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఆయనకి అద్భుతమైన మహర్దశలు పట్టినాయి కాబట్టి ఇప్పుడల్లా దించడానికి అవకాశం లేదు. ఓకే, అందుకని దశలు ఇవ్వటమే తప్ప ఈ యోగాన్ని ఇంకోటి కాదు. చాలా మంది జైలుకి వెళ్తుంటారు. మన సెలబ్రిటీస్లో తీసుకుంటే సల్మాన్ ఖాన్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, వీళ్ళు నన్ను అడిగితే నా దృష్టిలో కొంచెం అకారణంగానే జైలుకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే పెద్ద రీజన్ ఏం లేదు వీళ్ళు జైలుకి వెళ్ళడానికి అనే లాగా ఉంటుంది కదా. అంటే బంధన యోగం అనేది ముందే రాసి ఉంటుందా, తెలుస్తుందా మనకి ఉంటుంది పలానా వ్యక్తి జైలుకి వెళ్తాడు అనేది? మీకు చెప్తాను, నేను పర్టికులర్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ కొన్ని దోషాలు ఉంటాయి, గ్రహస్థితుల కలయికలు ఉంటాయి. గురువు రాహువు కలిశాడు అనుకోండి, జనరల్గా చెప్పాలంటే గురు రాహువులు కలిశారనుకోండి,
దాన్ని గురుచండాల యోగం అంటాం. అచ్చా, రైట్. ఓకే, తర్వాత ఒక శుక్రుడు మనకి కన్యలో ఉన్నాడు అనుకోండి, ఆ శుక్రుడితో పాటు బుధుడు కూడా అదే కన్యలో ఉన్నాడు అనుకోండి, దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. నీచభంగ రాజయోగము, గురుచండాల యోగము, శత్రుహంతక యోగము, ఇట్లా కొన్ని యోగాలు పర్టికులర్గా ఉన్నాయి. ఈ స్టేషన్లకు వెళ్ళటానికి, ఈ జైళ్ళల్లో గడపడానికి ఈ యోగాలు ఉంటాయి. ఇవి ఏమవుతాయి అంటే, నీచభంగ రాజయోగం ద్వారా ఏమవుతుందంటే అట్టడుగు స్థితికి కిందకి వెళ్ళిపోయి జైళ్ళు పాలైపోయి ఓకే భంగం అయిపోతుంది. ఏమవుతుంది, మీ యోగం ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కింద నుంచి పైకి వచ్చేదానికి అవకాశం కలుగుతుంది. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. గురుచండాల యోగం ఉంటుంది. ఇది ఒక 16 సంవత్సరాల్లో కొన్ని సంవత్సరాలు అద్భుతంగా అతను ఉంటాడు, కొన్ని సంవత్సరాల్లో విపరీతంగా కిందకి వెళ్ళిపోతాడు. అనేక రకాల నిందలు ఏర్పడతాయి, అనేక రకాలుగా మాటలు పడాల్సి వస్తుంది. ఇది పడ్డ తర్వాత అద్భుతమైన దశ మళ్ళీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇవి పర్టికులర్గా ఎవరి జాతకాల్లో ఎక్కువగా ఉంటాయంటే రాజకీయ నాయకుల జాతకాల్లో ఉంటాయి, సినిమా స్టార్స్ జాతకాల్లో ఉంటాయి. మంచి మంచి స్థాయిల్లో ఉన్న వ్యక్తులకి ఇవి తప్పకుండా ఉంటున్నవి. వాటిని నీచభంగ రాజయోగం, గురుచండాల యోగం, శత్రుహంతక యోగం, బుధాదిత్య యోగం, గజకేసర రాజయోగం, హంసయోగం, మాలవీయ యోగం, రుచిక మహాపురుష యోగం, ఇలా కొన్ని యోగాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ యోగాల్లో కొన్ని గ్రహాల యొక్క కలయికల వల్లే ఇలా జరుగుతుంది. సమంతం తీసుకుందాం, ఆమెకు మయోసైటిస్ అని ఒక జబ్బు వచ్చింది. యువరాజ్ సింగ్ ఆయన క్యాన్సర్ వచ్చింది. అంటే వీళ్ళు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, వీళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళ చుట్టూ పరిచారికలు, వందిమాగదులు, సౌకర్యాలు, సకల సౌకర్యాలు, రాజభోగాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి ఇలాంటి రోగాలు? మంచి పాయింట్. ఇప్పుడు నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రతి గ్రహము కూడా మన దేహాన్ని పరిపాలిస్తుంది అని చెప్పా. ఓకే, ప్రతి గ్రహం కూడా మన దేహాన్ని పరిపాలిస్తుంది. ఎలా పరిపాలిస్తుంది? మేషం నుంచి మనకు మొదలవుతుంది. ఓకే, మేషం నుంచి మొదలవుతుంది. మేషం ఫస్ట్ కుజుడు, తర్వాత శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత చంద్రుడు, ఇలా వరుస క్రమంలో 1 నుండి 12 వరకు లగ్నాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, రాసులు ఏ విధంగా ఉన్నాయో, 9 గ్రహాలు కూడా ఏంటంటే, నవగ్రహాలు కూడా ఏంటంటే మన యొక్క దేహాన్ని ఆవహించి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం స్టార్టింగ్ ప్రథమంలో తీసుకున్నాం అనుకోండి, కుజుడు అంటాం. సెకండ్ తీసుకుంటే శుక్రుడు అంటాం. ఓకే, తర్వాత తీసుకుంటే బుధుడు అంటాం. తర్వాత తీసుకుంటే చంద్రుడు అంటాం. తర్వాత తీసుకుంటే రవి అంటాం. ఒక్కొక్క గ్రహము ఉచ్చబొందితే ఒక పార్ట్కి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఒక్కొక్క మనిషిలో వాడి భుజాలు చాలా బాగుంటాయిరా, పొట్ట సరిగ్గా ఉండదంటాం. కొంతమందికి ఈ పిరుతులు చాలా బాగుంటాయి, కాళ్ళు చాలా బాగుంటాయి, పైన సట్టం బాగుంటుంది. కొంతమందికి పైన సట్టం వరకు చాలా బాగుంటుంది, కిందగా అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క గ్రహం నీచపడే స్థితిని బట్టి వాళ్ళకి అనారోగ్యం సోకుతుంది.